సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర చిహ్నంతో పాటు గీతంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై అన్ని రాజకీయ పార్టీలకు రేవంత్ వివరించనున్నారు. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీల ముఖ్య నేతలకు ఈ మేరకు సమాచారం అందించారు. సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర చిహ్నంతో పాటు గీతంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై అన్ని రాజకీయ పార్టీలకు రేవంత్ వివరించనున్నారు. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీల ముఖ్య నేతలకు ఈ మేరకు సమాచారం అందించారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, మొత్తంగా ఈ కీలక సమావేశానికి సంబంధించి అన్ని పార్టీల నేతలు హాజరవుతున్నారా? ఏంటి వివరాలు? గుడ్ మార్నింగ్ నవీన్. మొత్తానికి జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. దీనికి అనుగుణంగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తుంది. అయితే ఈ జూన్ 2వ తేదీన మొట్టమొదటిసారి గడిచిన 10 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి కొన్ని మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ. వాస్తవానికి తెలంగాణ ఉద్యమం మలిదశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్నటువంటి రోజుల్లో కవులు కళాకారులు పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేశారు. దానికి సంబంధించి 2014లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది కవులను కళాకారులను విస్మరించింది. పర్టికులర్గా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసినటువంటి చాలామందిని దూరం పెట్టినటువంటి విమర్శలు అయితే బీఆర్ఎస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున మూటగట్టుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జయ జయ హే తెలంగాణ జననీ జన గీతమైనటువంటి సాంగ్ని తెలంగాణ రాష్ట్ర అధికారిక పాటగా నిర్ణయించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దీనికి సంబంధించి ఆ పాట రచయిత అందశ్రీతో ఇప్పటికే వాళ్ళ మాటలు సంప్రదింపులు జరిపి ఎంఎం కీరవాణితో సంప్రదింపులు జరిపి ఆ పాటను ఫైనలైజ్ చేశారు. 2వ తేదీన సోనియా గాంధీ చేతుల మీదుగా ఆ పాటను విడుదల చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వము భావిస్తుంది. అదే రోజున తెలంగాణ రాజచిహ్నం గతంలో కాకతీయ కళాతోరణము చార్మినార్ గుర్తులతో పాటుగా ముసలి అదేవిధంగా బోనాలతో కూడినటువంటి రాజచిహ్నం తెలంగాణ ప్రభుత్వం అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా అనౌన్స్ చేసింది. అయితే దానిలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వము నిర్ణయించింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో దాదాపు 3000కు పైగా మంది అమరులయ్యారు. వారి అమరుల ఆత్మ బలిదాన సాక్షిగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వము పూర్తి స్థాయిలో తెలంగాణ కోసం అమరులైనటువంటి వారందరినీ కూడా విస్మరించింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి తప్పిదాలను చేయబోతూ దానికి అనుగుణంగా రాజముద్రలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి భావించింది. ఈ భావించినందుకు గాను దానికి అనుగుణంగా కొన్ని ముద్రాదేశమైనటువంటి కళాకారుని సంప్రదించి కొన్ని మార్పుల చేర్పులకు శ్రీకారం చుట్టింది. దానిలో భాగంగా గతంలో ఉన్నటువంటి కాకతీయ కళాతోరణం తీసేసి రామప్పను అందులో మెన్షన్ చేయాలి. తెలంగాణ పోరాట ప్రతిమ స్ఫూర్తిని ప్రతిబింబించేలా కొన్ని యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుందంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. చార్మినార్తో పాటుగా కాకతీయ కళాతోరణాన్ని గతంలో ఉన్నటువంటి తెలంగాణ రాజముద్రను తీసివేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ అదే రోజున జూన్ 2వ తేదీన సోనియా గాంధీ చేతుల మీద కానీ ఈ కార్యక్రమాన్ని కూడా అనౌన్స్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. అయితే దీన్ని బీఆర్ఎస్ పార్టీ నేతలు చాలా సీరియస్ గా ప్రతిఘటిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ చిహ్నాలను కానీ నిర్ణయాలను కానీ తప్పిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది, తీసివేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోదంటూ బీఆర్ఎస్ పార్టీ సైతం కౌంటర్ అటాక్ దిగింది. ఇవాళ వరంగల్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. ఇవాళ చార్మినార్కి కూడా కేటీఆర్ వెళ్లి స్వయంగా అక్కడ నిరసన తెలిపేటువంటి కార్యక్రమం ఉంటుంది. దానికి అనుగుణంగా సోషల్ మీడియాలో చాలా విస్తృత స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. కాబట్టి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దానిలో భాగంగా ఇవాళ సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో లేదంటే ముఖ్యమంత్రి నివాసంలోనే మీటింగ్ పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ సమావేశానికి జిఐడి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు సమాచారం అందించారు. అయితే ఈ సమావేశానికి సిపిఐ సిపిఎంతో పాటుగా టీజేఎస్ పార్టీ నుంచి హాజరయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆ నేతలు అదేవిధంగా బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు అవి కంప్లీట్గా దూరం ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి అవకాశం ఉంటుంది. ఇటు చార్మినార్ని తీసివేసినటువంటి నేపథ్యంలో ఎంఐఎం పార్టీ కాస్త ప్రభుత్వ నిర్ణయం పైన అసంతృప్తిలో ఉన్నట్లయితే తెలుస్తుంది. సో సాయంత్రం జరగబోతున్నటువంటి ఈ మీటింగ్లో మరొకసారి తెలంగాణ రాజముద్ర కావచ్చు తెలంగాణ జాతీయ గీతం కావచ్చు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి అంశాల పట్ల ఎవరైతే ఈ సిపిఐ సిపిఎం కానీ టీజేఎస్ కానీ వీళ్ళు హాజరవుతున్నారో వారితో మరొకసారి చర్చలు జరిపి 2వ తేదీన సోనియా గాంధీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం అంతా కూడా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగా ఇవాళ సాయంత్రం 4 గంటలకు అయితే సచివాలయంలో లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలోనే దీనికి సంబంధించిన సమావేశం అంతా కూడా కొనసాగే అవకాశం ఉంది.